యోధా రాజ్యములో 16వ రాజైన యోషియాను గూర్చి ఎవరు? యోధా రాజ్యంలో 16వ రాజైన యోషియాను గూర్చి. అసలుకి ఏది యోధా రాజ్యం? ఇజ్రాయేలు ఐక్యరాజ్యము. ఇజ్రాయేలుల ఐక్యరాజ్యం ఉంది. ఎప్పుడు ఏర్పడింది ఇది? ఏదైతే ఆ యొక్క ఇజ్రాయేల్ ఫరో బానిసత్వం ఉంది, ఐగుప్తు బానిసత్వం ఉంది, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. అవునా? న్యాయాధిపతుల తర్వాత రాజులను ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా వీళ్ళందరి తర్వాత రాజుల్ని ఏర్పాటు చేశాడు. న్యాయాధిపతుల తర్వాత ఆ రాజులు ఇజ్రాయిల్ ఐక్యరాజ్యాన్ని 3 రాజులు పాలించారు. ఎవరు? సౌలు, దావీదు, సొలొమోను. అవునా? ఈ 3 తర్వాత ఈ యొక్క ఇజ్రాయిల్ ఐక్యరాజ్యం అనేది 2 రాజ్యాలుగా డివైడ్ అయింది. ఇజ్రాయిల్ రాజ్యము, యోధా రాజ్యము. ఈ యొక్క ఇజ్రాయిల్ రాజ్యమును 19 మంది రాజులు పరిపాలించారు. ఇజ్రాయిల్ రాజ్యమును 19 మంది రాజులు పరిపాలించారు. ఈ యోధా రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఈ 19 మందిలో దేవునికి లోబడిన వాడు ఒక్కడ కూడా లేడు. ఈ యోధా రాజ్యంలో 20 మందిలో 8 మంది మాత్రమే దేవునికి లోబడ్డారు. 8 మంది రాజులు. ఈ 8 మందిలో శ్రేష్ఠుడు ఈ యోషియా రాజు, 16వ రాజు అయిన. యోధా రాజ్యంలో 20 మందిలో ఈయన 16వ రాజు. ఎంత 16వ రాజు. అయితే ఈయన గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? అసలుకి ఇజ్రాయెల్ ఐక్యరాజ్యం ఏంటి, ఎలా విడిపోయింది, అదంతా గమనించాలంటే అదొక పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ ఇప్పుడు మనం యోషియాను గురించి మాత్రమే గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈయన ప్రత్యేకత, యోషియాను మనం తెలుసుకోవాల్సినంత ప్రత్యేకత ఏముంది ఈయనలో అంటే, ఈయనలో ఉన్న ప్రత్యేకత ఏందో తెలుసా? 8వ సంవత్సరంలోనే రాజుగా దేవుని చేత నియమించబడ్డాడు. ఎన్నో సంవత్సరంలో? 8వ సంవత్సరంలోనే. అంటే దేవుడు ఆయనకి ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడు. అవునా? ఎలా సాధ్యమైంది? 8వ సంవత్సరంలోనే రాజుగా నియమితుడయ్యాడు దేవుని చేత. ఎలాగ సాధ్యమైంది? ఈనాడు మన బిడ్డలు అయితే 8వ సంవత్సరంలో అయితే వాడు చిన్నపిల్లోడు కండి, వాడికి దేవుని జ్ఞానాన్ని ఏం నేర్చుకోగలడు, ఏం చెప్పగలం వాడికని అంటాం మనం. అయితే వాడు కూడా మనకులాగా మాకులాగా లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత వాడిని అప్పుడు దేవుని జ్ఞానంలో పెంచుతాం కావాలంటే. ఇప్పుడైతే కుదరదు, కలవదు. ఎందుకంటే వాడు మంచిగా చదువుకోవాలి, ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన ఉద్యోగాన్ని చేయాలి. కానీ మనకులాగా
విశ్వాసులైనటువంటి వారు కూడా కాదు యోషియా యొక్క తల్లిదండ్రులు. చూడండి, ఈయన యొక్క తల్లిదండ్రులు యోషియా యొక్క తల్లిదండ్రులు ఆమోను, యదీదా. ఆయన ఆమోను తండ్రి, తల్లి యదీదా. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయం 20వ వచనాన్ని గమనించండి. పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. 2వ రాజులు 21వ అధ్యాయము 25వ వచనము. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతి పెట్టబడిను. అతనికి కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయిను. ఎవరు? యోషియా ఆమోను యొక్క కుమారుడు. మరి అతని తల్లి పేరేంటి? యదీదా. ఎక్కడుందో చూడండి, 22వ అధ్యాయము 1వ వచనాన్ని గమనించండి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలిను. ఎన్ని సంవత్సరాలు ఏడాలండి? నాకు తెలిసి యోధా రాజ్యంలో పరిపాలించిన వాళ్ళందరిలో 20 మంది రాజుల్లో అతి తక్కువ వయస్కుడు. 20 మంది రాజుల్లో ఎక్కువ సంవత్సరాలు ఏలిన వ్యక్తి 31 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని ఏలాడు. 31 సంవత్సరాలు యోధా రాజ్యాన్ని ఏలాడు. చూడండి, అతని తల్లి పేరు ఏందో చూడండి. అతని తల్లి బొస్కతు ఊరు వాడకు అదాయాకు కుమార్తె అయిన యదీదా. ఎవరంట? యదీదా. చూడండి ప్రియ దేవుని పిల్లరా, ఈ యొక్క యోషియా దేవుని దృష్టికి నీతిని అనుసరించి జీవించాడంట. దేవుని దృష్టికి 8 సంవత్సరాల వయసులో రాజు కావటమే ఒక గొప్ప బాధ్యత. 8 సంవత్సరాల వయసులోనే నీతిని అనుసరించి నడిచాడంట. దీన్ని నీతిని అనుసరించి నడిచాడు. యోషియాతో పోల్చుకుంటే ఈనాడు మన బిడ్డలు ఎంత మట్టుకు దేవుని నీతిని అనుసరించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ప్రయత్నం చేయనట్లుగా ఎంత మట్టుకు మనం వారిని ప్రోత్సహించే వారిగా ఉంటున్నాం. మనలాగా మంచి విశ్వాసులు కాదు ఆ యొక్క యోషియా తల్లిదండ్రులు. ఆయన దేవునికి విరోధమైనటువంటి వ్యక్తి ఆమోను. అయినా సరే తన కుమారుడు మాత్రము దేవుని చిత్తాన్ని జరిగించేవాడిగా భూమి మీద జీవించాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనాన్ని గమనించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 34:2. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు. ఎవరు? యోషియా. యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తమ పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. కుడికైనను ఎడమకైనను తొలగలేదంట. 8 సంవత్సరాల వయసులో 8 సంవత్సరాల వయసులో
దేవుని నీతి అంటే ఏమై ఉన్నదంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 20వ వచనం ప్రకారము దేవుని యొక్క సమస్తమైన ఆజ్ఞలు కట్టడంలో గైకొనితే దేవుని నీతి. అంటే 8 సంవత్సరాల వయసులో యోషియా అనబడే ఒక వ్యక్తి, ఆయన రాజుగా దేవుని చేత నియమింపబడి కుడికైనను ఎడమకైనను తొలగకుండా 31 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని ఆయన జరిగించాడు. ఎన్ని సంవత్సరాలు? 31 సంవత్సరాలు దేవుని చిత్తాన్ని ఆయన జరిగించాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం తల్లిదండ్రులుగా ఎన్నిసార్లు కుడికి ఎడమ తిరుగుతున్నాం దేవుని చిత్తాన్ని జరిగించే విషయంలో? అవునా కదా? మనమే అలాగూ కుడికి ఎడమకు తిరుగుతూ ఉన్నప్పుడు మన బిడ్డలను మనం గద్దించే స్థితిలో ఉంటామా? మన బిడ్డలకు బుద్ధి చెప్పే స్థితిలో మనం ఉంటామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇక మనం యోషియా జీవితాన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే, యోషియా తల్లిదండ్రులు యొక్క పరిస్థితి, తల్లిదండ్రులుగా మన పరిస్థితి, కుమారుడుగా యోషియా పరిస్థితి, ఈనాడు మన కుమారుడు మన కుమార్తెల పరిస్థితి. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని జ్ఞానంలో పెంచాలని ఆశపడుతున్నాము, ఎందుకు పెంచలేకపోతున్నాము, లోపం ఎక్కడ ఉన్నది అనేది ఆలోచన చేసుకోవాలి. ఈనాడు దూర ప్రాంతాల్లో చదువుతున్నటువంటి మన బిడ్డలకు ఫోన్ చేసి, నువ్వు టయానికి టిఫిన్ చేస్తున్నావా, భోజనం చేస్తున్నావా, మంచిగా ఉంటున్నావా, ఆరోగ్యం మంచిగా ఉంటుందా అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు. కానీ రోజుకు ఒక్క మారైన బైబిల్ చదువుతున్నావా, క్రమం తప్పకుండా నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నావా, ప్రార్థన చేసుకుంటున్నావా అని అడిగే వాళ్ళు ఎంతమంది ఉండాలండి? అది అడగరు. ఎందుకంటే నువ్వు కడుపు నిండా తింటున్నావా, ఆరోగ్యంగా ఉంటున్నావా, ప్రయాణాల్లో జాగ్రత్త, ఆ విషయంలో జాగ్రత్త, ఈ విషయంలో జాగ్రత్త చెప్పేవాళ్ళే. కానీ మళ్ళీ వీళ్ళు దేవుని మందిరంలోకి వచ్చే మంచి విశ్వాసులుగా పేరు సంపాదించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే లోపాన్ని గుర్తించగలుగుతున్నామా? ఆ గుర్తించిన లోపాన్ని సరి చేసుకోగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నిజంగా తల్లిదండ్రులు అయిన మనము ఎంత దేవుని జ్ఞానంలో ఎదిగితేనే మన బిడ్డలను దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా మనం పెంచుకోలేకపోతున్నాము. కానీ యోషియా జీవితంలో దీనికి భిన్నంగా జరిగింది. యోషియా గారి జీవితంలో దీనికి భిన్నంగా జరిగింది. చూడండి ప్రియ దేవుని పిల్లారా, ఆ యోధా రాజులు 20 మంది ఉన్నారు. 20 మందిలో 8 మంది మాత్రమే దేవుని చిత్తాన్ని జరిగించారు. మిగతా వాళ్ళు 12 మంది దేవుని చిత్తాన్ని జరిగించలేదు. కానీ యోషియా దేవుని చిత్తాన్ని జరిగించట్లో ప్రథముడుగా ఉన్నాడు, శ్రేష్ఠుడుగా ఉన్నాడు. అది మధ్యలో తొలగిపోలే, ఎక్కడా కూడా మధ్యలో తొలగిపోలా. మరణ వరకు దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఎప్పటి వరకు? మరణ వరకు దేవుని చిత్తాన్ని జరిగించాడు. కాబట్టి యోషియా గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రియదేని పిల్లారా. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం మాత్రమే కాదు కానీ మన బిడ్డలకు కూడా, మన కుమారులకు, మన కుమార్తెలకు కూడా యోషియా గారిని గూర్చి నేర్పించవలసిన బాధ్యత మన మీద పెట్టాడు దేవుడు. ఎందుకంటే వాళ్ళు చదువుల్లో ఎప్పుడు బిజీగా ఉంటారు కదా. చదువు అయినప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి బిజీగా ఉంటారు. మరి మిగతా చదువులో ఉన్నప్పుడు మనం ఎలాగో వాళ్ళు డిస్టర్బ్ చేయలేం కదా, వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీయలేం కదా. కనీసం వాళ్ళు ఎంజాయ్ చేసే సమయంలోనైనా వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతీసి, ఏ కాన్సన్ట్రేషను? ఎంజాయ్ చేసే కాన్సన్ట్రేషన్ దెబ్బతీసి కనీసం అప్పుడైనా బైబిల్ చదవరా నాయనని వాళ్ళకి చెప్పాలి మనం. ఎందుకంటే యెహోషువకు కూడా దేవుడు ఆజ్ఞాపించాడు నీతిని అనుసరించమని. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ స్థానం గమనిస్తే,
అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ. యెహోషువ తొలగలేదు. యెహోషువ మాదిరిగా ఆ యొక్క యోషువ కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. ప్రియదేవుని పిల్లారా, కుడికి కానీ ఎడమకు కానీ తొలగలేదు. రెండవ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించండి. రెండవ రాజులు 22:2. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు కుడి ఎడమలకు తిరగక తన పితరులకు దావీదు చూపిన ప్రవర్తనకు మాదిరిగా ప్రవర్తించును. ఆనాడు యోషియా అయితే తన పితరులకు ఏ రీతిగా అయితే వారు మరణ వరకు నమ్మకంగా ఉన్నారో ఆ రీతిగా వారు యోషియా కూడా వారిని పోలి నడుచుకున్నాడు. తన తండ్రి దేవునికి అవిధేయుడైనప్పటికీ కూడా తన యొక్క తాత ద్వారా, ఎందుకంటే మనష్షే ద్వారా, తన యొక్క తాత ఎవరు? యోషియా యొక్క తాతగారు మనష్షే మారు మనసు పొందిన నాటి నుండి మనష్షే యొక్క ప్రవర్తన బట్టి యోషియా జీవించాడు. ఆ లేఖనాన్ని కూడా గమనిద్దాం. మరి ఈనాడు మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి. యోషియా అయితే దావీదును పోలి నడుచుకున్నాడు తన పితరుల ప్రకారము. మరి ఈనాడు క్రైస్తవులుగా మనమైతే క్రీస్తును పోలి నడుచుకోవాలి. మరి ఎంతమంది క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు? ఎంతమంది క్రీస్తును పోలి నడుచుకుంటున్నారు? ఇక్కడ కూర్చున్న మనము, ఇక్కడ మన చెవులతో వాక్యాన్ని వినే మనము ఎంత మటుకు క్రీస్తును పోలి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము? ఆనాడంటే యోషియాకి టెక్నాలజీ లేదు కాబట్టి ఆయన వాళ్ళ పితరులను అనుసరించి దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఈనాడు ఎంత టెక్నాలజీ పెరిగింది కదా, అవునా? రెడీమేడ్ గా వస్తువులన్నీ వస్తున్నాయి కదా. రెడీమేడ్ విశ్వాసాన్ని కలిగి ఉంటుంది మనం అందరం కూడా. ఏ విశ్వాసాన్ని? రెడీమేడ్ విశ్వాసము. రెడీమేడ్ విశ్వాసం అంటే దేవుని సన్నిధిలోకి వచ్చేసరికి ఎంతో భక్తి, వినయము, విధేయత వస్తుంది మనకు. మిగతా సందర్భాల్లో దేవునికి విధేయత చూపాలని మనసు ఉండదు, దేవుని చిత్తాన్ని జరిగించాలని మనసు ఉండదు, దేవుని సువార్తను ప్రకటించాలనే కొద్దిగా ఆలోచన కూడా ఉండదు. ఇది రెడీమేడ్ విశ్వాసుల యొక్క తీరు. కాబట్టి ఇంకా ఆయన ఒక గొప్ప మాట అన్నాడు. 8వ సంవత్సరంలోనే నా కొరకు మీ కొరకు మీరు విచారణ చేయండి అని చెప్పాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించండి. విచారణ చేయమంటే అర్థమైందండి. విచారణ ఎవరు చేయమనగలరు? ఎవరు చేయమనగలరు? విచారణ ఎవరు చేయమనగలరు? ఎంక్వైరీ ఎవరు అడగలరండి? తప్పు చేయని వాళ్ళు ఎంక్వైరీ అడుగుతారు, అవునా కదా? ఒకవేళ తప్పు చేసిన వాళ్ళు అయితే భయపడతారు. ఇక్కడ దేవుని మార్గాన్ని అనుసరించడంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉన్నాడు కాబట్టి నా గురించి దేవుని యందు విచారణ చేయడానికి ధైర్యంగా చెప్తున్నాడు. ఈనాడు నీకు నాకు ఆ ధైర్యం ఉన్నదా? నా గురించి విచారణ చేయండి అని చెప్పే ధైర్యము నీ దగ్గర ఉందా? చెప్పే విశ్వాసం నీ దగ్గర ఉందా? చెప్పే నమ్మిక నీ దగ్గర ఉందా? లేదు. ఎందుకంటే దేవుని మందిరంలో ఉన్నప్పుడే అలర్ట్గా ఉండవాయా. మందిరం దాటిపోయిన తర్వాత మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తామా? మనమేం చెప్పగలం? 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 3వ వచనాన్ని గమనించండి.
అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విషయాన్ని కోరుకున్న వాడై 12వ ఏట ఉన్నత స్థలములను దేవతా స్థలములను పడగొట్టి చెక్కిన విగ్రహములను కోత విగ్రహములను తీసివేసి యోధా దేశమును యెరూషలేమును పవిత్రం చేయ ఆరంభించును. చూడండి, ఇక్కడ 8వ సంవత్సరంలోనే నా కొరకు మీ కొరకు విచారణ చేయడని యోషియా చెప్పాడు. అంటే ఎంత నమ్మకంగా ఎంత విశ్వాసంగా ఆయన జీవించాడో మనకు అర్థం కావాలి ప్రియదేని పిల్లరా. ఇంకా ఆయన 8వ ఏట ఆయన ఏలన ఆరంభించినప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా? యోధా దేశమును యెరూషలేమును పవిత్రపరచడము ప్రారంభించాడు. ఏంటిది? పవిత్రపరచడం ప్రారంభించాడు. మరి ఈనాడు ఆయనైతే రాజుగా నియమించబడిన వెంటనే ఆ యోధా దేశాన్ని యెరూషలేముని పవిత్రపరచడం ప్రారంభించాడు. ఈనాడు క్రైస్తవుడిగా బాప్తిని తీసుకున్న ఇన్ని సంవత్సరాలు కూడా మన హృదయంలో ఉన్నటువంటి చెడు తలంపులను, చెడు ఉద్దేశాలను, మన హృదయాన్ని పవిత్రపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎన్ని సంవత్సరాలైంది మనం మారు మనసు పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనం బాప్తిజం పొంది? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మనము దేవునితో నిబంధన చేసుకొని నేను పరిశుద్ధంగా జీవిస్తానయ్యా అని ఒప్పుకొని ఆలోచన చేసుకోండి ప్రియమైన పిల్లరా. క్రొత్త నిబంధనలో మనందరినీ కూడా యాజక సమూహంగా రాజులుగా ఆయన నియమిస్తున్నారా, నియమించట్లేదా? యోషియా అప్పుడు భౌతికంగా యోధా రాజ్యానికి రాజయ్యాడు. ఇప్పుడు మనం ఆత్మ సంబంధమైన రాజ్యానికి అవునా కదా? సంఘంలో ఎవరైతే మారు మనసు పొందిన ప్రతి ఒక్కరు కూడా యాజక సమూహం అంటుండో. మరి మన హృదయాలను పవిత్రపరచుకోవడానికి మనం ఎంత మటుకు ప్రయత్నం చేస్తాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన పిల్లరా. ఇంకా ఆయన ఏవైతే దేవునికి విరోధంగా ఉన్నాయో వాటిని పడగొట్టాడంట. ఈనాడు మన మనస్సులో దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆ యొక్క సీరియల్ అనే వాటిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? సినిమాలు అనే వాటిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? అన్యాయం అనే దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? అవిధేయత అనే దాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఆనాడు ఆయనైతే దేవునికి అవిధేయమైన వాటిని పడగొట్టాడు లేకుండా, అంటే సమూలంగా నాశనం చేశాడు, తీసివేశాడు. ఆనాడు భౌతికంగా ఉన్నాయి కాబట్టి తీసివేశాడు. ఈనాడు ఆత్మీయ మన హృదయంలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. అపవాదిగాడి చిత్తాన్ని మన హృదయంలో జరిగించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. ఎంతమంది వారంలో ప్రతిదినము కూడా ప్రతి నిమిషం కూడా నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ హృదయాల మీద చేయవేసుకొని చెప్పండి. వారంలో సువార్త ప్రకటించకుండా నేను ప్రభురాత్రి భోజనాన్ని తీసుకోవట్లేదు అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిజం పొంది? ఒక్కరికైనా సువార్తను చెప్పి మీరు క్రీస్తులో నడిపించగలిగారా? నడిపించలేకపోతే మీ మనసులో ఇంకా దేవునికి విరోధమైనవి ఉన్నట్టే, మీరు వాటిని ఇంకా పడగొట్టకుండా ఉంటున్నట్టే. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి సోదరులారా. ఎందుకంటే ఈనాడు చాలా మంది ఆ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబానికి ప్రాముఖ్యతనిచ్చి దేవునికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నారు. అదేమంటే కుటుంబం దేవుడు ఏర్పాటు చేసిందే కండి, కుటుంబాన్ని దేవుడే కండి ఇచ్చింది, కుటుంబాన్ని కూడా లక్ష్య పెట్టాలి కండి, కుటుంబాన్ని కూడా చూసుకోవాలి కండి అని పోత మాటలు మాట్లాడుతున్నారు, పోత పూసిన మాటలు. కానీ యోషియా ఆ రీతిగా చేయలేదు ప్రియదేవుని పిల్లరా. యోషియా అటువంటి జీవితాన్ని కలిగి లేడు. తాను గుర్తించాడు. ఇక్కడ విషయం ఏంటంటే తనకు దేవుడు ఎంత ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడో దాన్ని గుర్తించాడు.
ఈనాడు మనం గుర్తించలేకపోతున్నాం. యోషియాకు దేవుడు ఇచ్చినటువంటి ఉన్నతమైన స్థానాన్ని యోషియా గుర్తించాడు. అంత చిన్ననాటిలోనే ఈనాడు మనకు సగం వయసు పైబడుతున్నా కూడా, వృద్ధాప్య స్థితిలోకి వచ్చినా కూడా కొంతమందికి అర్థం కావట్లా. వృద్ధాప్య స్థితిలో ఉన్న వాళ్ళు వారి శేష జీవితాన్ని మేము దేవుని సువార్త ప్రకటించడం కొరకే మా జీవితాన్ని గడపాలని ఎంతమంది ప్రయత్నం చేస్తున్నారు? 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు, లేదంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు బంధువులతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడటమా మాత్రమే కాదు, ఆ ఫోన్లో మాట్లాడేది దేవుని సువార్తను ప్రకటించడానికి ఉపయోగించుకోవచ్చు కదా, అట్లా ఉపయోగించుకోరు. సొల్లు మాటలు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు సహోదరి సహోదరులారా, యోషియా అయితే తను ఏలనారంభించిన మొదట్లోనే ఈ కార్యాలన్నీ చేశాడు. మరి ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాప్తిజం పొంది? ఇప్పటికైనా కనీసం ప్రారంభం చేద్దామా? మంచి సమయం, మనకు మంచిగా ఫ్రీగా ఉండే సమయం సమ్మరం, అవునా? కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇంకా మనం గమనిస్తే యోషియా ధర్మశాస్త్రాన్ని విని తన వస్త్రాలను చింపుకున్నాడు. ఇదే 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని గమనిస్తే ఏం చించుకున్నాడు? ఎందుకు? పిచ్చెక్క మనకు విసుగు వస్తుంది. మన సహోదరు చెప్తున్నాడు, అదేంటనండి 2 లేఖనాలు చదవడంలోనే నిద్ర ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి అంటున్నాడు. ఏమండి, మన పరిస్థితి ఇది. ఇప్పుడు ఎంతో ఆసక్తి చదువుతాం. ఎప్పుడు మన పదుబాట్లన్నిటిని చక్కబెట్టుకొని బాగా నిద్ర వచ్చే సమయంలో బైబిల్ చెప్తాం. నా తప్పైతే ఏమీ లేదండి, నిద్ర వస్తుంది అంతే. నేనైతే చదువుదామని అనుకుని ప్రయత్నం చేస్తున్నా కానీ బ్రదరు, 2వ లేఖనం స్టార్టింగ్ లోనే నిద్ర వస్తుంది. ఇక్కడ యోషియాకి విసుకొచ్చి ఆయన బట్టలు దించుకున్నాడా, వస్త్రాలు దించుకున్నాడా? ఎందుకు వస్త్రాలు దించుకున్నాడు ఆయన? చూడండి, 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనాన్ని, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఎవరు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ స్థలము పాడగుననియు దానికి ఆభరస్తులు దూషణాస్పదులగుననియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనతో ధరించి నీ బట్టలు చెప్పుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాచితివి గనుక నీవు చే మనవిని నేను అంగీకరించి ఉన్నాను. యెహోవా ధర్మశాస్త్రాన్ని విని అయ్యో నేను ఎంత లోపాన్ని కలిగి ఉన్నానా ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించే విషయంలోని ఆయన వస్త్రాలను చింపుకున్నాడు. అంటే తన బాధను వ్యక్తపరిచాడు. ఆయన మనకులాగా ప్రతి ఆదివారం సండే చర్చికి పోలే, మెసేజ్ వెళ్ళా. కానీ మనం ప్రతి సండే చర్చిలు వెళ్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఒక్క అడుగు బయటకు బొంగలోనే ఎండ బాగుంది, చెమటలు బాగా పోసినాయి అని, లేదంటే లోకాశలు పడి వాక్యాన్ని మర్చిపోతున్నాం. ఆ వాక్యాన్ని ఎక్కడైతే అప్లై చేయాలో అక్కడ అప్లై చేయకుండా ఉంటున్నాం. యోషియా ఎందుకు దుఃఖించాడో తెలుసా? ఎందుకు వస్త్రాలను చించుకున్నాడో తెలుసా? దేవుడు చిత్తానుసారంగా నేను నడుచుకోలేకపోతున్నాను. ఇంత దేవుడు ఈ విషయాల్లో ఈ పనులు చేస్తే తాను సంతోషిస్తాడా? నేను పాలించే జనులు ఈ క్రియలను చేయలేకపోతున్నారే అని ఆయన దుఃఖించాడు, వస్త్రాలు చించుకున్నాడు. ఈనాడు కుటుంబంలో కుటుంబ యజమానో భార్యో ఎవరో ఒకళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉన్నప్పుడు వారి కుటుంబాన్ని బట్టి మీరు కూడా అలాగే వస్త్రాలు చించుకునే స్థితిలో ఉన్నారా? వస్త్రాలు చించుకోవటం అంటే మీ హృదయంలో
బాధను కలిగి ఉన్నారా? ఆ బాధను తీర్చుకోవాలంటే వారితో పోరాడైనా, వారితో కొట్లాడైనా సరే వారిని దేవుని మార్గంలో నడిపించడానికి మీరు అహర్నిశలు శ్రమ చేస్తున్నారా? అహర్నిశలు పాటుపడుతున్నారా? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా ఆయన కన్నీరు విడిచాడు. ఏ విడిచాడు? కన్నీరు విడిచాడు. ఎందుకు విడిచాడండి కన్నీరు? తన ప్రజల కొరకై, తన ప్రజలు దేవునికి అవిధేయులుగా జీవిస్తున్నందు కొరకై యోషియా కన్నీరు విడిచాడు. ఈనాడు మన కుటుంబాల కొరకు, మన కుటుంబాల్లో నుండి దేవునికి అవిధేయుల కొరకు కన్నీరు విడవగలుగుతున్నామా? కన్నీరు విడవటం మాత్రమే కాదు, వారిని దేవుని మనకులాగా విశ్వాసంగా ఉండడం కొరకు వారిని నడిపించగలుగుతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈనాడు ఏదైనా ఒక పెళ్లికి పోవాలన్నా, ఒక ఫంక్షన్ పోవాలన్నా, మన కుమారులు మనకు అప్పుడు ఆ స్థితి లేకపోయినా కూడా ఏమంటాం? కష్టమైనా కూడా ఏమోలే వాడు ఆశపడుతుండగా తీసుకువెళ్దాం అంటాం. అవునా? మరి దేవుని సన్నిధికి అలాగే ఎందుకు తీసుకురాలేకపోతున్నాం? సంఘ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నట్లుగా మన కుమారులను, యవన ప్రాయంలో ఉంటే మన కుమారులను, మన కుమార్తెలను ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నాం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కాలేజీకి, స్కూల్కి వెళ్ళే సమయంలో బిజీగా ఉంటాడు, హాలిడేస్ ఇచ్చిన సమయంలో కూడా బిజీగా ఉంటారు. మరి ఎప్పుడు దేవుని పరిచర్యలో వాళ్ళకి అనుభవం వచ్చేది? దేవునికి పరిచర్య, దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని వారికి ఎప్పుడు తలంపు వచ్చేది? ఎప్పుడు వస్తుందండి? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇంకా యోషియా గారు తాను పరిపాలించిన సంవత్సరాల్లో అంతకుముందు రాజులు చేయని ఒక గొప్ప కార్యాన్ని చేశాడు ఆయన. అంతకుముందు పరిపాలించినటువంటి రాజులు ఎవరో కూడా చేయని గొప్ప కార్యం చేశాడు. ఆ కార్యం ఏమైందో తెలుసా? ఇజ్రాయెల్ ఐక్యరాజ్యమైనటువంటి సౌలు దగ్గర నుంచి అనేకులు చేయనటువంటి కార్యాన్ని యోషియా చేశాడు. ఆ కార్యం ఏమైందంటే, ఇజ్రాయెల్ పండుగ అయినటువంటి పస్కా పండుగను ఆయన ఘనంగా నిర్వహించాడు. ఏంటిది? ఘనంగా చేశాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 35వ అధ్యాయం 18వ వచనం. 35:18. ప్రత్యేక సమయాల దినముల మొదలుకొని ఇజ్రాయేలులో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. ఏంటంట? సౌలు నుండి కూడా కాదు, సమూయేలు నుండి అంటే ఇజ్రాయేల్ యొక్క పస్కా పండుగను 8 సంవత్సరాల వయసులోనే ఘనంగా ఆయన నిర్వహించాడు. మరి క్రొత్త నిబంధనలో మనకు పండుగ దినమేది? మరి ప్రతి ఆదివారమును ఘనముగా నువ్వు ఎంచుతున్నావా? ప్రతి ఆదివారమును దేవుని చిత్తాన్ని నువ్వు జరిగిస్తున్నావా? ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహిమపరుస్తున్నావా? దేవుని ఘనపరుస్తున్నావా? దేవుని స్తుతిస్తున్నావా? 8 సంవత్సరాల వయసులో ఉండి సమూయేలు మొదలుకొని అప్పటి వరకు తను యోధా రాజ్యాన్ని పరిపాలించిన 15 మంది రాజులు చేయని కార్యాన్ని 8 సంవత్సరాల వయసులోనే
అంత ఘనంగా నిర్వహించాడు పస్కా పండుగను. 1 సంవత్సరం కాదు, 31 సంవత్సరాలు అదే రీతిగా ఆయన కొనసాగించాడు. 1 సంవత్సరం పేరు ప్రఖ్యాతుల కొరకు మనకు మాదిరిగా చేయలే. 31 సంవత్సరాలు కూడా ఇజ్రాయెల్ యొక్క పస్కా పండుగను దేవునికి ఇష్టానుసారంగా జరిగించాడు. ఈనాడు బాప్తిని తీసుకొని మనం ఎన్ని పునరుద్ధానాలు ఎగ్గొడుతున్నాము దేవుణ్ణి ఆరాధించకుండా, ఎన్ని పునరుద్ధాన దినాలు ఎగ్గొడుతున్నాము, ఎన్ని పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యపెడుతున్నాము. ఒకసారి ఆలోచన చేసుకోవాలి. యోషియా గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యోషియా గారి జీవితాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన వారి సమయం వారి టైంలో దేవునికి ఇష్టమైన పస్కా పండుగను ఘనంగా నిర్వహించాడు, చేశాడు. ఈనాడు మనం క్రొత్త నిబంధన చట్టంలో ప్రతి ఆదివారం మనము ఘనముగా ఎంచటం మాత్రమే కాదు, దేవుడు ఏమి కోరుకున్నాడో ఆ యొక్క పునరుద్ధాన దినం ద్వారా అది జరిగించినట్లుగా మనము ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడాలి. ఇంకా మనం గమనించినట్లయితే రెండవ రాజులు 23వ అధ్యాయము 25వ వచనాన్ని గమనిస్తే, ఇతని వంటి వాడు ఆ యొక్క యోధా రాజుల్లో ఇంత ముందు ఉన్నవాళ్ళు ఎవరు లేరంట. 23-25. ఒక్క నిమిషం అండి. అతనికి ఎవరి వలే? యోషియా వలే పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ బలముతోను యెహోవా వైపు తిరిగి. చాలండి, ఇంకా ఉన్నాడు చూడు. అతని తర్వాతనైనా అతని వంటి వాడు ఒకడునూ లేడు. ఎలాగ లోబడ్డాడండి దేవునికి? ఎలాగ లోబడ్డాడు? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనం మన లైఫ్ లో సాధ్యమైందా ఇలాగ లోబట్టం దేవునికి? ఏమండి, మన లైఫ్ లో సాధ్యమైందా? అసాధ్యం కదా. ఆనాడు యోషియా కంటే సాధ్యమైంది, కానీ ఈనాడు మనకు ఉద్యోగాలు, వ్యాపారాలు, పనుబాట్లు ఉన్నాయి కదా, మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి కదా. అవునా? భూమి మీద తాను సృజించినట్టు ప్రతి మనుష్యుడికి సాధ్యమే. ఏంటిది? పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవునికి లోబడుట సాధ్యమే. సాధ్యము కాంతి ఆయన చెప్పడు ఎప్పుడు కూడా. ఒకసారి మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒక్క ఆదివారం అయినా ఆ రీతికి మనం దేవునికి లోబడ్డామా అని. ఒక్క ఆదివారం అయినా దేవునికి ఆ రీతిగా లోబడ్డామా, దేవుని గణపరిచామా, ఆరాధించామా అని ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియమైన పిల్లరా. ఇక మనం గమనించినట్లయితే ఇవన్నీ యోషియాకి ఎవరు నేర్పారు? ఇవన్నీ యోషియాకి ఎవరు నేర్పారండి? చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని గమనించండి. చదవండి. దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొదలెడగా, ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఉన్నాడని మనసే తెలుసుకున్నాను. యెహోవా దేవుడే ఉన్నాడని మనసే తెలుసుకున్నాను.
చాలు. తన మనిషి ఎవరైతే తన యొక్క తన తాత జీవితం ద్వారా ఆయన ఇలాగ జీవించగలిగాడు. తన తండ్రి ఆమోన్ అయితే తన పితరుల వల్లే దేవునికి విరోధంగా జీవించాడు ఆమోను ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని జరిగించలేదు. కానీ తన తండ్రి దేవునికి అవిధేయుడైనా తన తాత జీవితాన్ని అయినా, మరి ఈనాడు తాతలుగా, నాయనమ్మలుగా, అమ్మమ్మలుగా మనం భూమి మీద బ్రతుకుతున్నాం, విశ్వాసులుగా జీవిస్తున్నాం. మన మనవులకు, మన మనవరాలకు ఏం నేర్పుతున్నాం? మన వృద్ధాప్య స్థితిని బట్టి కూడా వాళ్ళు విశ్వాసంలో బలపడతారని యోషియా గారి ద్వారా మనం తెలుసుకున్నాం. మరి మనం ఎంత మట్టుకు దేవుని చిత్తాన్ని మన యొక్క మనవులకు, మనవరాలకు బోధించే స్థితిలో ఉంటున్నాం, మన జీవితాన్ని వారు మాదిరిగా తీసుకునే స్థితిలో మనం జీవిస్తున్నాం అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైన పిల్లరా. ఇంకా మనం గమనిస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. 2వ దినవృత్తాంత గ్రంథము 34:7 గమనిస్తే, దేవుని కోపం మనపై ఎక్కువగా ఉందని యోషియా గమనించాడు. యోషియా గ్రహించి ప్రార్థిస్తే 28వ ద్వారా దేవుడు ఆయన మొర ఆలకించాడు. మరి ఈనాడు సంఘం కొరకు ప్రార్థిస్తున్నావా? నీవు సంఘం కొరకు అనునిత్యం ప్రార్థించేవాడిగా ఉంటున్నావా? నీ ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా ఉంటున్నాడా? ఎప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు? నీవు దేవునికి పూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో లోబడి నీవు సంఘం కొరకు ప్రార్థిస్తే దేవుడు అప్పుడు నీ మొర ఆలకిస్తున్నావు. కొంతమంది అంటా ఉంటారు, సంఘ కార్యక్రమాలు అయితే పాల్గొనరు, కానీ నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తానండి సంఘం కొరకు అంటారు. సంఘ కార్యక్రమాల్లో పాల్గొనాలి, సంఘం కొరకు ప్రార్థించాలి. వాడితో అయితే నా సంబంధం లేదు, కుదిరితే ఆదివారం వస్తా, కానీ నేను ప్రార్థన చేస్తా అంటే కలవదాం. కానీ ఇక్కడ యోషియా ఆ రాజ్యాన్ని పట్టించుకోకుండా, రాజ్యంలో నుండి వారందరినీ పట్టించుకోకుండా దేవుని కేవలం ప్రార్థించరా, తన బాధ్యతను తూచా తప్పకుండా పాటించాడు, ప్రార్థించాడు. ఈనాడు మనము స్థానిక సంఘంలో సంఘ కార్యక్రమాలు ప్రతి దానిలో పాల్గొనాలి. సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థించాలి. అనేకులను మోటివేట్ చేయాలి, అల్ప విశ్వాసులుగా ఉన్న వాళ్ళని. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరులారా, చివరిగా ఒక మాట చూసి ముగించుకుందాం. యోషియా తన పాలనలో దేశస్తులందరికీ వాక్యాన్ని వినిపించిన రాజుగా ఒక గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయము 29, 30 వచనాలు. 34, 29, 30 అండి. వారు రాజునతోకి వర్తమానం తీసుకుంటారా చదవండి. రాజు యూదా ఇశ్రాయేలు ప్రజలందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును, యూదా వారందరూ, యెరూషలేము కాపురస్తులను, యాజకులను, లేవీయులను, జనులలో చిన్న పెద్దలందరూ యెహోవా మందిరమునకు రాగా, యెహోవా మందిరం మందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలని వారికి వివరింపబడెను. చాలండి. యోషియా ఎంతో గొప్ప పని చేశాడు తెలుసా? ఆ రాజ్యములో ఉన్న వారందరికీ దేవుని వాక్యాన్ని, సత్యాన్ని జరిగింది. నీవు బంధువులతో ఫోన్లో మాట్లాడేటప్పుడు, బంధువుల దగ్గర పోయి నువ్వు రోజులు గడిపేటప్పుడు ఒక్కసారైనా వారితో నువ్వు సత్యాన్ని ప్రకటిస్తున్నావా? సత్యాన్ని గురించి మాట్లాడుతున్నావా? సత్యాన్ని గురించి తర్కిస్తున్నావా? అవి అందరూ చెప్పిన వాళ్ళు వినర్లే అనే భావంలో ఉంటున్నామా? యోషియా ఏం చేశాడు? తను రాజు అయినా సరే దేవుని వాక్యాన్ని ప్రకటింపజేశాడు. ఆ రాజ్యములో శ్రేష్టము కాని నిబంధనలోనే యోషియా అలాగూ చేశాడంటే శ్రేష్టమైన నిబంధనలో మనం ఉన్నాం. మన బంధువులకు, స్నేహితులకు వాక్యాన్ని ప్రకటింపజేసే బాధ్యత, ప్రకటించే బాధ్యత దేవుడు మన మీద ఉంచాడా, ఉంచలేదా? అలాగ చేయాలంటే మనము ఆరాధనలో ఎలాగ ఉండాలి? క్రమశిక్షణతో ఉండాలి,
పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో దేవునికి లోబడాలి, దేవుని చిత్తాన్ని జరిగించాలి. నేర్చుకున్న వాక్యము ఇతరులకు చెప్పాలి. మనమే నేర్చుకోవట్లేదాయా? మనమే శ్రద్ధగా వాక్యాన్ని వినవాయా? మనమే శ్రద్ధగా వారములో ఒక్కసారైన బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారండి? ఒక్కలైనా ఉన్నారా? వారంలో ప్రతిరోజు బైబిల్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు లేవట్లా. లేచినా కూడా ఎందుకంటే దాన్ని ఏమంటారు, సగం సగం చదువుతున్నాం, అబ్బరదబ్బర అన్నట్టుగా తీస్తున్నాం. మళ్ళీ మన జీవితాలు అలాగ అయిపోతున్నాయి. ఏం చేస్తామండి? బిజీ షెడ్యూల్ అండి, బిజీ అండి, తీరిక లేదండి. తీరిగ్గా భోజనం చేసేటప్పుడు, టిఫిన్ చేసేటప్పుడు టీవీ ఆన్ చేసుకొని తీరిగ్గా తినుకుంటూ టీవీ చేసే సమయం అయితే ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చినప్పుడు సొల్లు వేయటానికి సమయం ఉంటుంది. మనతో పాటు పనిచేసే ఉద్యోగస్తులు ఫోన్ చేస్తే గంటల వాళ్ళతో మాట్లాడడానికి సమయం ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు చదవటానికి మాత్రం సమయం ఉండదు. కాబట్టి యోషియా గారిని బట్టి ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? యోషియా గారు నీతిని అనుసరించి జీవించాడు. యోషియా గారు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో దేవుణ్ణి సేవించాడు. యోషియా గారు పస్కా పండుగను ఘనంగా జరిగించాడు. యోషియా గారు ఏం చేశాడు? ప్రార్థించాడు, దేవుని వాక్యాన్ని వినిపించాడు. తన అంతకుముందు 15 మంది రాజుల్లో మాదిరిగా కాకుండా ఈయన ప్రత్యేకమైన వాడిగా దేవుని చేత గుర్తింపు పొందాడు. 8 సంవత్సరాల వయసులోనే. ఎన్ని సంవత్సరాలు? 8 సంవత్సరాల వయసులోనే యోషియా యూదా రాజ్యంలో 16వ రాజుగా 31 సంవత్సరాలు పాలించి తన తండ్రి అయిన ఆమోను దేవునికి విరోధుడైనప్పటికీ కూడా తన తాత వద్ద దేవుని చిత్తాన్ని ఎలాగో జరిగించాలో నేర్చుకొని నేను జీవించాడు. ఈనాడు యోషియా జీవితం మాదిరిగా మన కుమార్తె, మన కుమారుడి జీవితం ఉండాలంటే మొన్న ఆయన అంటుండవు, కుమారుడు లేదంటే దేవుని సేవకి ఇచ్చేవాడిని. మరి కుమార్తెను ఏం చేస్తావు అంటే కుమారుడిని ఇవ్వమని దేవుడు చెప్పాడా? ఏం కుమార్తెలు దేవుని పరిచర్య చేయకూడదా? దేవుని పరిచర్యకు సహకరించకూడదా? అంటే మనకు కలిగిన కుమారులను యోషియా మాదిరిగా పెంచాలని ఇప్పటికైనా జ్ఞానం వచ్చిందా? మనకు ఇప్పటికైనా ఆలోచన వచ్చిందా? ఆలోచన వస్తే ఈ సెకండ్ నుండి దాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే జూన్ మాసం ఇంకా మనకు నెల ఉంది. ఈ సెలవుల రోజుల్లో ప్రతిరోజు మన బిడ్డలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివినట్లు, పాటలు నేర్చుకున్నట్లు, చాలా మంది క్రొత్త పాటలు ఒక బుక్ పెట్టుకొని రాసుకోమని 8 సంవత్సరాల నుంచి చెప్తున్నాను. కుటుంబంలో 4 ఉంటే ఒక బుక్ ఉంటుంది, అది 4 దగ్గర తిరిగిద్ది. ఇదేందో విచిత్రం, నాకు అర్థం కాదు. అన్నం తినే ప్లేటు ఇంట్లో ఎవరి ప్లేట్లు వాళ్ళకే ఉంటుంది. ఒక ప్లేట్లో 4 తింటామా? టిఫిన్ కూడా చేయం కదా, కనీసం ఫ్రూట్స్ తెచ్చుకొని ఎవరి చేతిలో వాళ్ళే తింటాం. కానీ ఒక బుక్కే ఉంటుంది. చాలా దురదృష్టకరము. ఈ నెల రోజులైనా మన బిడ్డలను పరిశుద్ధ గ్రంథం చదువునట్లుగా ఈ నెల రోజులైనా మనం ప్రయత్నం చేద్దాం. మళ్ళా జూన్ వస్తే వాళ్ళకి బిజీ షెడ్యూల్, వాళ్ళ బిజీ షెడ్యూల్ బట్టి మనకు బిజీ షెడ్యూల్. ఎందుకంటే వాళ్ళు సహకరించాలి కదా. కాబట్టి యోషియాని బట్టి జ్ఞానం తెచ్చుకుందాం, యోషియా గారిని బట్టి బుద్ధి తెచ్చుకుందాం. యోషియా గారిని బట్టి ఇప్పటికైనా దేవుని చిత్తాన్ని ఆయన 8 సంవత్సరాల జీవితంలోనే ఎలాగో జరిగించాడో, 8 సంవత్సరాల వయసులోనే దేవుని చిత్తాన్ని జరిగించవచ్చని తన జీవితం ద్వారా రుజువుపరిచినటువంటి యోషియా గారిని ఎప్పటి నుంచి ఆయన మనం మాదిరిగా తీసుకుందాం. ప్రతి ఆదివారం ఆయన అయితే పస్కా పండుగను ఘనంగా ప్రతి సంవత్సరం జరిగించాడు. మన జీవితాలు ఎప్పటివరకు ప్రతి ఆదివారాన్ని ఎన్నో మార్లు ఆదివారాన్ని నిర్లక్ష్యం చేశాం. ఎప్పటి నుంచి అయినా ఆదివారాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండేవారిగా ఉండాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేసుకుంటూ ఓపికతో కూర్చొని విన్నట్టు మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను.